హై గైస్, ఇవాళ అయితే మేము మా ఫ్రెండ్స్ అయితే మాత్రం తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజ్ టెంపుల్ అయితే వెళ్తున్నాం. దారి మధ్యలో మా రూమ్మేట్స్ కూడా కానొచ్చారు. చివరికి తిరుపతిలోకి అయితే ఎంటర్ అయిపోయాం. మిగతా ఇద్దరు అయితే మాత్రం ఆల్రెడీ గుడి దగ్గరికి వెళ్ళారంట. అందుకని మేము తిరుపతి సందుల్లో వీధుల్లో మొత్తం తిరుగుతున్నాం వాళ్ళ కోసం గుడి దగ్గర. చివరికి తిరుపతి సందుల్లో వీధిలో పడి చివరికి అయితే మాత్రం గుడి దగ్గరికి వచ్చాం. గుడి దగ్గరికి కానీ వీళ్ళు ఎక్కడ ఉన్నారని చూస్తుంటే దానికన్నా ముందు అయితే శ్రీవారి దర్శనంతో ఇక్కడ గుడిలో నాటకాలు అయితే జరుగుతున్నాయి. చివరికి వీళ్ళు ఎక్కడ ఉన్నారా బాబు వెనక్కి తిరుగుని చూస్తే వెనక్కి వెళ్ళాక చివరికి అయితే మాత్రం గ్యాంగ్ అంతా ఒక దిక్కు అయితే గుంపుగా చేరింది. నాకైతే వాళ్ళు చూడగానే ఒకే ఒక డైలాగ్ అయితే గుర్తొచ్చింది. అరే ఏంట్రా ఇది, గుడికి వచ్చి భగవంతుడు దర్శనం చేసుకోక గుంపు పెట్టేశారు. అయితే చివరికి లోపలికి ఎంట్రీ అవుతుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే మాత్రం ఆల్రెడీ మీకు ఇంత ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పారు. లోపలికి ఎంటర్ అవుతుంటే యాస్టీ తిరుమలకి ఎంటర్ అవుతున్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఈ స్టాచ్యూస్ ఇవన్నీ అప్పుడు ఇవి అయితే మాత్రం గుడిలోకి ఎంటర్ అవగానే మాత్రం స్టార్టింగ్ లో అయితే గజరాజ్ అయితే దర్శనం ఇచ్చాడు. మనం ప్రీవియస్ చూసాం కదా శ్రీవారిని, తర్వాత వాళ్ళతో శ్రీకృష్ణుడు కూడా యాడ్ అయ్యారు. తర్వాత చూస్తే మాత్రం గుడి నిండుగా ఇలాగే చాలా మంది అయితే నాటకాలు వినట్టుకు వచ్చారు. ఒక్కొక్కరికి ఒక దర్శనం ఇస్తున్నారు. పరశురాముడు, వరాహం, ఇలా శ్రీవారి అన్ని అవతారాలు అయితే దర్శనం అయితే ఇచ్చాయి. ఇవన్నీ అలా పెడితే మాత్రం తర్వాత మాకైతే ఒక ట్విస్ట్ అయితే ఎదురైంది. ఆల్రెడీ గుళ్ళో కొంతమంది భక్తులు వెళ్ళారు. వాళ్ళు బయటకు వచ్చేంతవరకు మమ్మల్ని బయటే ఉండమన్నారు. లోపలికి కలవలేదంట. మరి ఇంకేం చేద్దాంరా అంటే మాత్రం మాకైతే ఫోన్లోనే మరి నీ పరిస్థితి ఏంద్రా అన్నారు. నాకు అప్పుడు అర్థం కాలేదు. తర్వాత అయితే అర్థమైంది అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు. మా వాళ్ళు ఫోన్ మాట్లాడుతూ ఒక్కొక్క డైలాగ్ చెప్తున్నారు. దానికి ఒక రీల్ గుర్తు వస్తుంది. చేతులు గీతలు ఉంటాయని తెలుసు కానీ ఇంత అందంగా ముగ్గేసినట్టు ఉంటాయని ఇప్పుడే చూస్తున్నా. చివరికి మా ఫ్రెండ్ కూడా ఇలా అయిపోయాడు అనుకోలేదు నేను. వీడు పర్ఫార్మెన్స్ చూసి అమాయకుడు అనుకున్నా, నిజానికి స్టోరీలో నేనే అమాయకుడిని. ఇంకొకడేమో ఊహల్లో తేలిపోతున్నాడు. అయితే ఎటు వెళ్తున్నాడు ఏమో కూడా తెలియదు. ఇంకొకడేమో మొహం కనిపించకుండా దాచుకుంటున్నాడు. అయితే ఇదంతా కాదు, మనం కూడా ఫోన్ తీసి ఒకసారి ఎవరికైనా ఫోన్ చేద్దామని ఒకసారి నా కాల్ లిస్ట్ కానీ చూస్తే అమ్మా నాన్న నేను వాచ్మెన్ వాటర్ క్యాన్ 5 కాంటాక్ట్స్ ఫోన్ ఏంట్రా. చివరికైతే లోపలికైతే దర్శనంకి అయితే టైం అయింది. ఇంకా అందరం ఒకసారి లోపలికి వెళ్ళి ఇంకా బయటకి అయితే వచ్చామైతే మాత్రం లోపలైతే హెవీ రష్ అయితే మామూలుగా లేదు, హెవీగా ఉంది. అయితే తర్వాత ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి లాస్ట్ విజిట్ అన్ని ఒకసారి చూసుకోపోదాం. ఇందాక మన నాటకాలు అని చెప్పిన అవంతా ఇక్కడే వేసేది అయితే మాత్రం. నేను తర్వాత వచ్చిన సెకండ్ టైం అయితే మాత్రం ఇక్కడ కోనేరులో వాటర్ అయితే చూస్తున్నా. తర్వాత ఇంకా చాలా మంది అయితే వచ్చారు ఇక్కడ నాటకాలు వేయనాటికైతే. చివరికైతే కోలాటం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకైతే ఇలా అయితే కంప్లీట్ చేస్తున్నాం గుడిలో అయితే మాత్రం. తిరుపతిలో ఇవి కాకుండా ఇంకా బెస్ట్ స్పాట్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా విజిట్ చేస్తాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.